నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల అదుపులో సీక్రెట్ కెమెరా నిందితుడు మహిళలను వేధిస్తున్నాడని విచారణలో తేలిన వైనం. ఏపీలో ఆడబిడ్డలపై పెరుగుతున్న అత్యాచార ఘటనలు పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శ. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును ట్వీట్ చేయాలి ఏపీ మంత్రి రోజా మండిపాటు. దేశవ్యాప్తంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. ఇక డీటెయిల్ చూస్తే స్విమ్మింగ్ పూల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చి వీడియోలు తీశాడన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా చివెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామ శివారు శివం స్విమ్మింగ్ పూల్లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చి మహిళలను వేధిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఘటన జరిగిన ప్రాంతంలో పూర్తి వివరాలు సేకరించినట్టు పట్టణ సీఐ ఆంజనేయులు తెలిపారు. మొన్న 3వ తారీఖు నాడు కుడకుడ రోడ్లో శివం స్విమ్మింగ్ పూల్ రన్ అయ్యే టైంలో ఇద్దరు అమ్మాయిలు ఉమెన్ డ్రెస్సింగ్ రూమ్లో వెళ్ళేసి డ్రెస్ చేసుకునే టైంలో అందులో పనిచేసే ఒక అబ్బాయి వాళ్ళకి తెలియకుండా మన సెల్ ఫోన్ పెట్టేసేసి వీడియో కవర్ అయ్యేటట్టుగా ఆల్రెడీ ఆన్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టడం జరిగింది. అయితే అమ్మాయిలు అది పసిగట్టి వాళ్ళ సెల్ ఫోన్ ఇక్కడ ఉందని చెప్పేసి చూడగా దాంట్లో ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతున్నట్టు మాకు సమాచారం అందించగా ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ అతని కస్టడీ కూడా తీసుకున్నాం. ఈరోజు కోర్టు కూడా తరలించబడుతుంది. అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ ఇంకా ఫంక్షన్ హాల్స్ కానీ, ఎందుకంటే అన్నిటి కూడా యజమానులకు పోలీస్ తరఫున హెచ్చరించేది ఏంటంటే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్లలో ఎవరైనా ఈ విధంగా సీసీ కెమెరాలు కానీ ఫోన్లు కానీ ఎవరైనా పెట్టినట్టు తెలిసినట్టయితే మాత్రం ఆ యజమానిపై కూడా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా జాగ్రత్తలు పాటించేసి ఈవెన్ షాపింగ్ మాల్ యాజమాన్యం కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఇతరత్ర ఎవరైనా కానీ ఇట్లాంటి అమ్మాయిలు డ్రెస్సింగ్ చేసేటువంటి అవకాశం ఉన్న చోట్లలో కూడా ఖచ్చితంగా వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సూచన చేయడం జరుగుతుంది. అలాగే ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ అయితే మాత్రం యజమానులపై కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక పొత్తులపై చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును ట్వీట్ చేయాలని ఆయనది అధికారం కోసం ఆరాటం అన్నారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని జగన్పై యుద్ధం చేసే దమ్ము ఆయన కొడుకుకు ఉందా అని అన్నారు. అధికారం ఇస్తే ఏం చేస్తావయ్యా అని నేను అడుగుతున్నాను. రాష్ట్రం విడిపోయినప్పుడు నీకు అనుభవం ఉందని 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశావు. ఈ రాష్ట్రాన్ని నువ్వు నీ కొడుకు నీ బినామీలు రాబందుల్లాగా ఎలా దోచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తాగే నీళ్ల బాటిళ్ళ నుంచి నీళ్ల ప్రాజెక్ట్స్ వరకు, అలాగే అన్నా క్యాంటీన్ల నుంచి అమరావతి వరకు, డ్రై ఫ్రూట్స్ నుంచి డ్రైనేజీల నిర్మాణం వరకు, పుష్కరాల్లో పులిహోర ప్యాకెట్ల పంపిణీ నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు, చిన్నపిల్లలకి పెట్టే కోడిగుడ్ల నుంచి పేదవాళ్ళకి కట్టించే ఇళ్ల వరకు మీరు దోచుకున్న దోపిడీ ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టే ఈరోజు మిమ్మల్ని బాది తరిమి కొట్టారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశా. నువ్వు చేసిన మోసానికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నిన్ను క్విట్ చేస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని జనాలు నమ్మారు. కాబట్టే 2019లో క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు మూకుముడిగా
మిమ్మల్ని హైదరాబాద్కి తరిమి కొట్టింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఇలాగే పిచ్చివాగుడు వాగుతూ ప్రతి జిల్లాలో నీకు ఎల్లో మీడియా ఉందని నానా యాగి చేస్తే 2024లో నిన్ను మాత్రమే కాదు నీ పార్టీని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్యమం చేయాలి, అందరూ కలిసి రండి అంటున్నారు. నువ్వు చేసే పోరాటం ఏంటో ఇక్కడున్న అందరికీ అర్థమవుతుంది. నీది పోరాటం కాదు, అధికారం కోసం ఆరాటమని అందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయడానికి ఏం ఇష్యూస్ ఉన్నాయండి? నీలాగా మేనిఫెస్టోలో ఉన్నవి చేయకుండా చేతులెత్తేశాడా? తానిచ్చిన మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 95% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాగే నువ్వు డ్వాక్రా అక్క చెల్లెములకి మోసం చేస్తే జగనన్న వైఎస్ఆర్ ఆసరాగా వాళ్ళందరి జీవితాల్లో ఆసరానిచ్చాడు. ఈరోజు దేశంలో ఎవరూ ఆలోచించని విధంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత ద్వారా చేయూతనిచ్చి వారి జీవితాల్ని ముందుకు నడిపించారు. నాడు నేడుతో స్కూళ్ళని రెనోవేట్ చేసి కార్పొరేట్ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో అల్లూరి విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది పాటు వాడవాడల అల్లూరి జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. అల్లూరికి మరణం లేదన్నారు. అల్లూరి మ్యూజియంకు 22 ఎకరాల స్థలం కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, మేయర్ హరి వెంకటకుమారి పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. జీఎంసీ కమిషన్ మేడం 125వ జయంతి ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వారి నివాళులు అర్పించడం విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం కూడా జూలై 4వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జూలై 4వ తేదీ వరకు అనేక రకాల కార్యక్రమాలు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వము, క్షత్రియ సేవా సమితి, అనేక రాజకీయ సామాజిక సంస్థలతో కలిసి మరి ఢిల్లీలోను, హైదరాబాద్లోను, భీమవరంలోను, విశాఖపట్నంలోను అనేక రకాల కార్యక్రమాలు చేపడతాం. మీరు మీటింగ్ దగ్గరకు వస్తే మిగతా విషయాలని చెప్తాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కార్యాలయంలో టీఎస్ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ ప్రమాదాల నుంచి రక్షించుకునేందుకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డీఈ గంగారం, ఏడీఈ మనోహర్, నటరాజ్, శ్రీనివాస్, ఏఈలు, సబ్ స్టేషన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఏ పరిస్థితిలోనైనా నాకు, నా తోటి ఉద్యోగులకు, ప్రజలకు భద్రత చేకూరేలా భద్రతా నిబంధనలను పాటిస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నివసించే లక్షలాది విద్యుత్ వినియోగదారులకు అహర్నిశలు విద్యుత్ అంతరాయాన్ని కలగకుండా మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను పునరుద్ధరించడానికి రాత్రి పగలు శ్రమించే విద్యుత్ కార్మికులు మరియు కాంట్రాక్ట్ లేబర్ వివరాన్ని వారందరికీ ఈ సంస్థ తరఫున కృతజ్ఞతలు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా మరియు రాత్రి వేళలో కూడా విధి నిర్వహణ సిబ్బందికి తెలియజేసినట్లయితే అవి రావడం జరుగుతుంది. అలాగే ఏవైతే మీరు ఇంటి దగ్గరలో దండాలు కట్టుకొని బట్టలు ఆరవేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే ఈ దండాలు కట్టుకున్న సపోర్ట్ పోలకు విద్యుత్ ప్రసారమయ్యే వైర్స్ కట్టవద్దని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారులను కోరుతున్నాను. అలాగే
వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల కేంద్రంలో ఇటీవల పరువు హత్యకు గురైన నాగరాజు భార్యను అతని కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషనర్ చైర్మన్ పరామర్శించారు. జిల్లా కలెక్టర్ నిఖిల, పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, బీజేపీ నాయకుడు వివేక్ తదితరులు ఉన్నారు. ఈ హత్యలో నిజంగా బాధ్యత వహించాలి మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ పోలీస్కి ఆల్రెడీ నాగరాజు కంప్లైంట్ చేసినాడు. నాకు ప్రాణం పైన థ్రెట్ ఉన్నది, అమ్మాయి వాళ్ళ బంధువులందరూ కూడా చంపేస్తానని చెప్పి చెప్తున్నారని కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర పోలీసు ఏమి కూడా పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ గంగలో కలిపినాడో కేసీఆర్, ఒక వాతావరణం కల్పించినాడు. కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులకే పోలీస్ పనిచేస్తుంది. ఎక్కడ చూడు ప్రతిపక్షాలను అటాక్ చేయడము, సామాన్యుడు ప్రభుత్వం వ్యతిరేకంగా ఏమైనా ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఏదన్నా ప్రభుత్వం ఎందుకు ఇట్లా మంచిగా పని చేస్తలేదని చెప్పి ఏదైనా బయట పెట్టాలనుకుంటే పోలీస్ని వాడుకొని, అంటే ఒక భయాందోళన కల్పించిన రాష్ట్రంలో ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడొద్దు, కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఏది చేసినా గానీ నడుస్తుందని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. దీంతో ఇలాంటి సంఘటనలో ఒక ధైర్యం, ఏది చేసినా గానీ ఏం కాదు, ఎవరో ఒక టీఆర్ఎస్ నాయకుడిని పట్టుకుంటే సరిపోతుంది. अभी मैं नागराजू के परिवार के सदस्यों से, उसके पिताजी, माताजी और उसकी पत्नी से मिला हूँ और उनकी पत्नी ने पूरा व्याख्यान किया है कि कैसे घटना घटी और उसकी आंखों के सामने ही जो उनके दो भाइयों ने उनका कत्ल किया, जबकि वो 5 लोग थे, 3 लोग उनमें और भी शामिल हुए हैं और ये निर्मम हत्या की जो है उन्होंने की है, ऐसे उन्होंने सारा बताया, जो बहुत ही दिल के सुन के रोंगटे, शरीर के रोंगटे खड़े होते हैं। और जो घटना नहीं घटनी चाहिए थी वो अप्रिय घटना भी घटी है, इसके लिए हम उनकी निंदा भी करते हैं। और जहाँ तक उनके परिवार के साथ मिलकर उनसे बात की है, इसमें 2 अभी पुलिस ने भी बताया है कि 2 आदमियों को गिरफ्तार किया गया है और 3 अभी बाहर हैं, क्योंकि इसके बाद मेरी चीफ सेक्रेटरी और डीजीपी के साथ भी हैदराबाद में मीटिंग है। ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. నర్సింపట్నంలో అత్యాచారానికి గురైన బాలికను కేజీహెచ్లో ఆయన పరామర్శించారు. 10 లక్షలు ఇచ్చి పంపించేస్తారా? అమ్మాయికి జరిగిన నష్టం ఏంటి? ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? ఆ తల్లిదండ్రులకు జరిగిన నష్టం ఏంటి? దాన్ని మీరు ఎలా పూరిస్తారు? ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు ఏ చర్యలు తీసుకుపోతున్నారు ప్రజలకు చెప్పకుండా ఇస్తామండి, 5 లక్షలు ఇస్తామండి, అమ్మాయిని రేపు చేస్తే 10 లక్షలు ఇస్తామండి, ఆ కుటుంబం ఆదుకుంటారు. 10 లక్షలు ఇస్తే ఆదుకుంటారా? అమ్మాయి జీవితం కావాలా? దానికి సరైన సమాధానం చెప్పే పరిస్థితులు ఇవాళ లేరు ప్రభుత్వం. ఇవాళ చెప్తాను, ఇవాళ మళ్ళీ రాత్రి మా నర్సీపట్నం నియోజకవర్గంలో, మా నర్సీపట్నం టౌన్లో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్కి వెళ్తూ ఉంటే, రాత్రి లేచి బాత్రూమ్కి వెళ్తూ ఉంటే 30 సంవత్సరాల కుర్రవాడు, 30 సంవత్సరాల కుర్రవాడు ఏంటలేదు ఆబోతున్నా కొడుకు, ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రేప్ చేశారు. 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయడం ఎంత ఘోరం ఉండేది. రాత్రి 2 గంటలకు జరిగితే ఉదయం తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేస్తే బ్లీడింగ్ అయిపోతుంది, బ్లడ్ అంతా పోతుంది అమ్మాయికి. చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి అంటే వయసు ఎంత ఉంటుంది, పరిపక్వత ఏముంటుంది? బ్లీడింగ్ అయిపోతుందంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే బ్లీడింగ్ తగ్గుతుంది, పర్వాలేదు అన్నారు. ఈ లోపల నాకు కబురు వచ్చింది, నేను కూడా అన్నవరం ఉండి వెళ్తూ ఉంటే, మేడం గారిని వెళ్తూ ఉంటే మళ్ళీ నర్సీపట్నం నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు అమ్మాయిని. సరే మంచిదే, నేను కాదంటలే, ఇంకా మంచి పెద్ద హాస్పిటల్కి వచ్చారు, ఇంక మంచి ట్రీట్మెంట్ ఇస్తే మంచిదే. అక్కడేమన్నారు, ట్రీట్మెంట్ అవసరం లేదు, నర్సీపట్నం సరిపోద్ది అన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు
ఆర్డీఓ గారు వెళ్ళి మరి ఏమనుకున్నారో, ఇక్కడ ఉంటే మరి గొడవ వద్దు అనుకున్నారో, మరి ఏమనుకున్నారో వెంటనే షిఫ్ట్ చేశారు ఇక్కడికి. సరే మళ్ళీ నేను అన్నవరంలో బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన మేడం గారు చూశారు, సరే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది వేరే అండి. ఈవేళ నేను కోరేది ఏంటంటే, ఈవేళ ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏంటి? ఇప్పుడు వరకు 800 మంది జరిగాయి, వారి మీద మీరు రియాక్షన్ తీసుకున్నారు, పురోగతి ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈవేళ. రెండోది ఏంటంటే గంజాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుందండి? విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి, నర్సీపట్నం హెడ్ క్వార్టర్ నుంచి సప్లై అవుతుందని చెప్పి అందరూ మాట్లాడే పరిస్థితి ఉంది. ఇవాళ డిఐజీ గారి దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల డిఐజీలు కూడా దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే హెడ్ క్వార్టర్ నుంచి వెళ్తుందని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి గంజాయిని ఎందుకు అరికట్టలేకపోతారు పోలీసులు? రోజు పేపర్లో వస్తుంది, ఎవరెవరు గంజాయి సప్లై చేస్తున్నారో తెలుసు. గంజాయి వ్యాపారం ఏపీలోని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. మహిళా ఉద్యోగుల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న లోపాలను అడిగి తెలుసుకున్నారు. మనం సందర్శించిన పిల్లల హెల్త్ కొరకు, అదేవిధంగా వాళ్ళు న్యూట్రిషన్ కొరకు, మళ్ళీ క్లీనింగ్నెస్ కొరకు, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఇంకా అడాప్షన్కి చాలామంది పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అడాప్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు. వీలైనంత వరకు అడాప్షన్ వెళ్ళే పిల్లలందరూ కూడా బాగా వెరిఫై చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగా చూసుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి, ఎందుకంటే అది ఒక బాధ్యత, పిల్లలకి మన పైన బాధ్యత ఉంటుంది కాబట్టి మంచి ఇల్లు వాళ్ళకి అందిస్తూ మంచి భవిష్యత్తు మనం అందించే విషయం ఖచ్చితంగా పూర్తి సక్సెస్ఫుల్గా మేము చేసుకుంటాము. ఈ ఒక నేపథ్యంలోనే ఈరోజు రావడం జరిగింది. ఇంకెక్కడ కూడా ఇటువంటి సంఘటన జరగకూడదు అనే విధంగా మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ మెసేజ్ పంపించినాం. ఆ సంఘటన జరిగిన వెంటనే, మా పిల్లలు మిస్ అయిన వెంటనే మనము కలెక్టర్ గారు, డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి వెంటనే మనం ట్రేస్ చేసే కార్యక్రమం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో దళారులను నమ్మి మోసపోవద్దని మాదాపూర్ డీసీపీ కె శిల్పవల్లి నిరుద్యోగ యువతకు సూచించారు. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి BHELలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో సైబరాబాద్ పోలీస్ మాదాపూర్ జోన్ ఆధ్వర్యంలో పోలీసు నియామక పరీక్ష ఉచిత శిక్షణ తరగతులకు ఆమె ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతుల్లో దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు, నిరుద్యోగులు శిక్షణ పొందేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో మాదాపూర్ జోన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు కూడా దయచేసి ఈ ప్రోగ్రాం అయిపోగానే బయట మన ఆఫీసర్స్ నుండి ఇస్తారు, కలెక్ట్ చేసుకోవాల్సిందిగా అందరికీ మన ఆర్సీపురం పోలీస్ కొంచెం మనకు సహకరించి అందరి విద్యార్థులకు తర్వాత లంచ్ ఉంటుంది. బిహెచ్ఎల్ గెస్ట్ హౌస్లో విద్యార్థులకు కూడా అయిపోగానే బయట మన ఆఫీసర్స్ నుండి ఇస్తారు, కలెక్ట్ చేసుకోవాల్సిందిగా అందరికీ ప్రత్యేకంగా తెలుపుతున్నాం. మన ఆర్సీపురం ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆదేశాల మేరకు ఇంతకుముందే శంషాబాద్ పాలనగర్ జోన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా మాదాపూర్ జోన్లో BHEL అంబేద్కర్ భవన్ అనే కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది ఆస్పిరెంట్స్ ఈ ట్రైనింగ్ కోచింగ్కి హాజరవడం జరుగుతుంది. వారందరూ కూడాను మా విన్నపం ఏంటంటే, ఒకటి, దళారులను నమ్మి మోసపోవద్దు, కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది, లేకపోతే జీవితంలో ఏదైనా సాధించగలరు. అట్లనే రెండవది, ఈ ఫ్రీ కోచింగ్ ఏదైతే ఇస్తున్నామో ప్రభుత్వం తరఫున దీనిని సద్వినియోగపరచుకోవాలి. అంటే అందరూ కూడా చాలా డిసిప్లిన్తో, చాలా డెడికేషన్తో ఈ 60 రోజులు కానీ 90 రోజులు కానీ ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ వరకు ఉందో ఆ సమయాన్ని మీ సోషల్ మీడియా అంటూ, మొబైల్ అంటూ టైం వేస్ట్ చేయకుండా ఫోకస్డ్గా ఈ కోచింగ్ని ఉపయోగించుకోవాలని చెప్పి వారు
తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా క్వాలిఫై అయ్యి మా డిపార్ట్మెంట్లోకి సక్సెస్ఫుల్గా చేరుతారని ఆశిస్తున్నాను. అందరికీ విన్నపం ఏంటంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్లోకి అభ్యర్థులందరికీ విన్నపం ఏంటంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరూ కూడా దళారులని నమ్మవద్దు. టీఎస్ఎల్పిఆర్బి ఆర్గనైజేషన్ ద్వారా మనం ఎంతో పారదర్శకంగా ఎంతో పకడ్బందీగా ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి గురయ్యి దళారులను నమ్మి వారికి డబ్బులు ఇవ్వడం తర్వాత బాధపడడం లాంటి వాటికి గురి కావద్దు. మీ ఎఫర్ట్స్ అన్నీ కూడాను కష్టపడడంలో పెట్టండి, కష్టపడి ఈ ఎగ్జామ్ సాధించడంలో పెట్టండి. థ్యాంక్ యూ. జనగాం జిల్లా జనగాం మండలం వడ్లకొండ గునుగు పహాడ్ ఐకేపీ పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు దశమంతారెడ్డి ఇతర నాయకులు ఉన్నారు. రెండు రోజులైతే అందులో వెయిట్ మొత్తం లాస్ అవుతుంది, రైతుకు నష్టం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా మీరు ఈ వడ్లు లిఫ్ట్ చేయక ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర 2 రోజులు 3 రోజులు ఆపడం వల్ల రైతు ఇతర వ్యాపార వర్గాలకి 1500కి 1600కి క్వింటల్ అమ్ముకునేటువంటి దుస్థితిని కల్పిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, పొలిటికల్ పార్టీలతోటి రాజకీయం చేయండి కానీ రైతన్నలని అవస్థకు గురి చేయొద్దని నేను సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమాలీ ఛార్జీలని రైతుల దగ్గర నుంచి పర్ క్వింటాకి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయ్యా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒక్క ఐకేపీ సెంటర్కి రండి దయచేసి. మొన్న అకాల వర్షం వచ్చింది కదా, వడగళ్ళ వారబడ్డది కదా, నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించడానికి ఒక్క మంత్రి కూడా తీరిక లేకపోవడం అనేది దురదృష్టకరం. యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి గారు పోయి ఫామ్ హౌజులు ఉంటే మంత్రులు మాత్రం ఐకేపీ సెంటర్ల దగ్గరకు వస్తారని ఆశపడడం తెలంగాణ రైతాంగానికి దుఃఖాన్ని తప్ప ఇంకొకటి మిగుల్చలేదు. నా విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు మీరు జిల్లాల పర్యటనలు ప్రారంభించండి, ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లు వేగవంతం చేయండి, 4 రైస్ మిల్లను సడన్గా ఇన్స్పెక్షన్ చేయండి, రైస్ మిల్లలో జరుగుతున్నటువంటి తూకం మోసాలు ఇతరత్ర మోసాలని తూనికలు కొలతల ఆఫీసర్ల ద్వారా చెక్ చేయించండి. అన్నమో రామచంద్ర అని రైతు అలమటిస్తే మనం ఫామ్ హౌస్కు పరిమితం కావడం ఎంతవరకు సమంజసం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే 10 రోజుల్లో ఐకేపీ సెంటర్లు, పిఎస్సిఎస్ సెంటర్లు, మార్కెట్ కమిటీల సెంటర్లు అన్నిట్లలో కూడా వడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని 10 రోజులలో పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీలోని కడప జిల్లా రాజంపేట రావూర్ గట్ రోడ్లో చిరుతపులిని అడవి పందులు చంపివేశాయి. రోడ్డుపైకి వచ్చిన చిరుతపులిపై అక్కడే మాటు వేసిన అడవి పందులు ఒక్కసారిగా దాడి చేసి హతమార్చాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసుల అదుపులో సీక్రెట్ కెమెరా నిందితుడు, మహిళలను వేధిస్తున్నాడని విచారణలో తేలిన వైనం. ఏపీలో ఆడబిడ్డలపై పెరుగుతున్న అత్యాచార ఘటనలు, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శ. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును ట్వీట్ చేయాలి, ఏపీ మంత్రి రోజా మండిపాటు. దేశవ్యాప్తంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.